హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమద లేఖనం పార్ట్ 51. తను ఆ రోజు తనను కాపాడినందుకు చెక్ ఇస్తే ప్రమద తీసుకోకుండా వెనక్కి ఇచ్చేస్తుంది కదా అమనికి. అందుకే ఆమంటే కోపం అమనికి. ఆమె ఆత్మాభిమానానికి బలుపు అని పేరు పెట్టుకుంటాడు. డాక్టర్ డిశ్చార్జ్ సమ్మరీ రెడీనా అంటూ మరోసారి అమ్మని అడగగానే రెడీ అంటే తల ఊపుతాడు అతను. ఇంతలో బయట ఉన్న తాము తీసుకొచ్చిన డాక్టర్ని లోపలికి పిలుస్తాడు ఇంద్ర. అమ్మను ఫైల్ ఇస్తాడు. అతను అంతా చెక్ చేసిన తర్వాత కేసు అతనికి అర్థమవుతుంది. వెంటనే ఓకే అని తల ఊపుతాడు ఇంద్రకి. బయలుదేరదాం బావా అన్న ఇంద్ర మాటకి కొద్దిసేపు ఉండవచ్చు కదా, శ్రీధర్ గారు వస్తూ ఉండి ఉంటారు. అతను తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ మీకు సర్జరీ చేయించారు అంటూ నోరు జారుతాడు డాక్టర్. అలా అయినా ఉంటారేమో అని. ఆ మాట వినగానే ముగ్గురు ఆశ్చర్యపోతారు. అమన్ తన చేయి చాపుతాడు. అతని మనసు తెలిసిన కరణ్ అతని చేతిలో చెక్ బుక్ పెడతాడు. శ్రీధర్ గారు పే చేసిన దానికన్నా ఎక్కువ అమౌంట్ రాసి డాక్టర్ చేతుల్లో పెట్టి ఇది అతనికి ఇవ్వండి అంటూ అతని చేతిలో పెడతాడు అమన్. డాక్టర్ కంగారుగా చూస్తాడు. సార్, నా ఉద్దేశం అది కాదు. అతను వచ్చే వరకు ఉంటే బాగుంటుందని అంతే అంటాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ ఇక్కడ ఇతన్ని ఎక్కువసేపు ఉంచడం క్షేమం కాదు. వెంటనే మా బావని తీసుకెళ్ళిపోవాలి. దయచేసి మీరు ఈ చెక్ ఆ అంకుల్కి ఇవ్వండి అంటూ ఇంద్ర చెప్తాడు. ఆ పరిస్థితికి ఏమీ మాట్లాడలేకపోతాడు డాక్టర్ కూడా. ఈ చెక్ ఆ అంకుల్కి ఇవ్వండి. అతని ఇంటిని తాకట్టు నుండి విడిపించమని చెప్పండి. అతనికి థ్యాంక్స్ కూడా చెప్పండి. నేను ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. మరోసారి వచ్చి అతన్ని కలుస్తాను అంటూ వివరంగా చెప్తాడు అమన్. కరణ్ వైపు చూసి బ్యాలెన్స్ బిల్ పే చేసి రమ్మని చెప్పడంతో అతను బిల్ కౌంటర్ వైపు వెళ్ళిపోతాడు. డాక్టర్ మాత్రం పదే పదే మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటాడు శ్రీధర్ వాళ్ళ కోసం. కొద్దిసేపటి కరణ్ బిల్ క్లియర్ చేసి రాగానే అమ్మని తీసుకొని స్టార్ట్ అవుతారు. అయిపోయింది, ఇక నా చేతిలో ఏమీ లేదు అనుకుంటాడు ఆ డాక్టర్ దిగులుగా. అమ్మని వీల్ చైర్లో తీసుకొని స్టార్ట్ అవుతారు. అంబులెన్స్ దగ్గరకు రాగానే అమ్మని ప్రసాద్ ఇంకా డాక్టర్ సహాయంతో లోపల పడుకోబెడతారు. డాక్టర్ కావలసినవన్నీ అంబులెన్స్లో ఉన్నాయో లేవో మరోసారి చెక్ చేసుకుని ఓకే అంటూ ఇంద్ర క్లియరెన్స్ ఇస్తాడు. ప్రసాద్ డ్రైవింగ్ తీసుకుంటాడు. అతని పక్కన డాక్టర్ కూర్చుంటాడు. లోపల అమన్తో పాటుగా కరణ్ ఇంకా ఇంద్ర కూర్చుంటారు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి శ్రీధర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పమని చెప్పి బయలుదేరుతారు. అంబులెన్స్ హాస్పిటల్ నుండి బయలుదేరుతుంది. కొన్ని రోజులుగా అమన్ హాస్పిటల్లో ఉండడంతో ఇంటి సంగతి పట్టించుకోలేదు ప్రమద. కానీ ఈరోజు కానీ రేపు కానీ స్పృహ వస్తుందని చెప్పడంతో కొద్దిగా ఇల్లు క్లీన్ చేసుకుంటే బెటర్, మరలా కుదరదని ముందుగా తన ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత అమన్ రూమ్ క్లీన్ చేసి కిందకు వస్తుంది. అమన్ గారు, మీకు స్పృహ వస్తే ఇక నన్ను మీ ముందు నుండి కదలనివ్వరు. అందుకే ఇల్లు క్లీన్ చేసుకుంటే రేపటి రోజున మీరు డిశ్చార్జ్ అయినా ఇల్లు క్లీన్గా ఉంటుంది. అప్పుడు ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అనుకుంటుంది. తను నీట్గా స్నానం చేసి వస్తుంది. అమన్కి ఫుడ్ హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కనుక ప్రస్తుతానికి వండే పని లేదని కావలసినవి తీసుకుని ఇల్లు లాక్ చేసి దేవి దగ్గరకు వస్తుంది. పిన్ని, బయలుదేరదామా? ఇల్లరా, కొద్దిగా తిని బయలుదేరదాం. మీ బాబాయ్ కూడా బయట పని ఉండడంతో వెళ్ళారు, ఇంకా రాలేదు. నాకు ఆకలిగా లేదు పిన్ని. నువ్వు అమ్మనికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి సరిగ్గా తినడం లేదు. మా బలవంతం మీద 2 ముద్దలు తింటున్నావు, అది కూడా అమన్ సేఫ్ అని తెలిసిన దగ్గర నుండి. నువ్వు ఇలానే చేస్తే అమన్కు స్పృహ వచ్చేసరికి అమన్ పక్కన నీరసంతో పడిపోయి నీకు బెడ్ వేయించాల్సి వస్తుంది అంటుంది చిరుకోపంగా. చిన్నగా నవ్వుతూ అది కాదు పిన్ని అంటుంది. ఈ రోజు కానీ రేపు కానీ అమన్కి స్పృహ వస్తే నీ వాలకం చూసి మమ్మల్ని అరుస్తాడు. నా అమ్ములు నా బెంగతో ఇలా అయిపోతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు అంటూ మమ్మల్ని అరుస్తాడు. నోరు తీరు అంటూ ప్రేమగా ముద్ద కలిపి ప్రమద నోటి దగ్గర పెడుతుంది దేవి. చిన్నగా నవ్వి ఆ ముద్ద అందుకుంటుంది. నిజంగానే అమన్ గారు లెగిస్తే అలానే ఉంటారు, అలానే అంటారు అనుకుంటుంది మనసులో. కొన్ని రోజుల తర్వాత తృప్తిగా తింటుందామా.
దేవి కడుపు నిండుగా ఇప్పుడు ప్రమదకు పెట్టడం మంచిదే అయింది. మరిప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళి జరిగింది తెలిస్తే ఇక మరలా ప్రమద ఎప్పుడు తింటుందో? దేవిగారు ఆమెకు తినిపించిన తర్వాత తను కూడా తినేస్తారు. బాబాయ్ ఇంకా రాలేదేమిటి పిన్ని? అసలే మనం హాస్పిటల్ నుండి వచ్చి చాలా సేపయింది. వస్తారమ్మా. ఆ రోజు హాస్పిటల్‌కి ఇల్లు తాకట్టు పెట్టి హడావుడిగా డబ్బులు తెచ్చారు కదా! ఆ సేటు కూడా మంచితనం మీద మీ బాబాయ్ మీద నమ్మకంతో డబ్బులిచ్చారు. అమన్ హాస్పిటల్‌లో ఇప్పటి వరకు కొద్దిగా సీరియస్ కండిషన్‌లో ఉండడంతో కుదరలేదు. ఇప్పుడు అమన్ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇంకా సేఫ్‌గా ఉన్నాడు. రేపటిలోగా స్పృహ కూడా వచ్చేస్తుంది. అందుకే సేట్ గారికి నోట్ రాసి వస్తాను అని వెళ్ళారు. దేవిని ప్రేమగా హత్తుకుంటుంది ప్రమద. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళమో, చాలా థ్యాంక్స్ అంటూ. అలా మాట్లాడితే దెబ్బలు పడతాయి అంటూ ఆమె తల నిమురుతూ వార్నింగ్ ఇస్తుంది దేవి. మరికొద్దిసేపు ఎదురు చూసినా ఇంకా శ్రీధర్ గారు రాకపోవడంతో, పిన్ని మీరు మెల్లిగా రండి. బాబాయ్ వచ్చాక నేను బయలుదేరతాను. అసలే అమ్మన్ గారిని వదిలి వచ్చి చాలాసేపు అయింది అనడంతో, సరే జాగ్రత్తగా వెళ్ళు అని దేవి చెప్పడంతో హాస్పిటల్కి బయలుదేరుతుంది ప్రమద. ఆటోలో హాస్పిటల్కి బయలుదేరిన ప్రమద ఆలోచనలు పలు రకాలుగా సాగుతూ ఉంటాయి. ఈరోజు మిమ్మల్ని వదిలి కొద్దిగా ఎక్కువసేపు ఇంట్లో ఉండవలసి వచ్చింది అమ్మగారు. ఈ కొద్దిసేపటికే మీ మీద విపరీతంగా బెంగ వచ్చేసింది. ఏం చేయను, మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుండి ఎక్కువ మీ దగ్గరే ఉండిపోయాను. మీరు ఇప్పుడు డిశ్చార్జ్ అయితే ఇల్లు క్లీన్గా ఉండాలి కదా, అందుకే ఈరోజు అంతా క్లీన్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. వచ్చేస్తున్నా, మీ తొందరగా స్పృహలోకి వచ్చేయండి అమ్మన్ గారు అనుకుంటూ ఉంటుంది. అమ్మో, క్షణానికి భయం పెరిగిపోతుంది. ఈ యాక్సిడెంట్ నార్మల్గా అయ్యిందా లేదా అనేది అర్థం కావడం లేదు. అయినా మీరు ఇక్కడ ఉంటున్నట్లుగా ఎవరికీ తెలియదు కనుక ఇది నార్మల్గా అయిన యాక్సిడెంట్నే. మీ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ప్రమాదమని భద్రంగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంటే ఆఖరికి ఆ విధి కూడా నా మీద పగపట్టింది. ఇక నేను ఎవరి కోసం ఆలోచించను. ఇప్పటి వరకు మీ కుటుంబం గురించి ఆలోచించాను, కానీ ఇక మిమ్మల్ని బాధ పెట్టను. మీరు కోలుకున్న వెంటనే నిశ్చితార్థం కూడా వద్దు, డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం అనుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఈ హాస్పిటల్ ఇంకా ఎంత దూరం అనుకుంటూ ఉంటుంది. అంబులెన్స్లో స్టార్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది. వాళ్ళ వెహికల్ వైజాగ్ కూడా దాటేస్తుంది. ప్రసాద్ దృష్టి డ్రైవింగ్ మీద మాత్రమే ఉంటుంది. డాక్టర్ లైట్గా లిక్విడ్ ఇవ్వమని చెప్పడంతో ఒక మంచి షాప్ దగ్గర కావాల్సినవి తీసుకొని అమన్కి లైట్గా ఫీడ్ చేస్తారు కరణ్ వాళ్ళు. అమన్ చెప్పడంతో వాళ్ళు కూడా లైట్గా ఫుడ్ తినేసి మరలా జర్నీ స్టార్ట్ చేసేస్తారు. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది బావా అంటూ అడుగుతాడు ఇంద్ర. ఇది కూడా ప్లాన్డ్గా జరిగిందేమో అన్న భయంతో. అమన్ కొద్దిసేపు సైలెంట్గా ఉండి నాకు తెలీదు అంటాడు. ఓ, అయితే అనుకోకుండా జరిగిందా? అయినా ఇన్ని రోజులుగా మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు అన్నయ్య? నీ గురించి అందరం ఎంత కంగారు పడిపోయామో తెలుసా అంటూ అడుగుతాడు అమన్ చేయి పట్టుకొని కన్నీళ్లతో కరణ్. నాకు గుర్తుంటే నేనెందుకు కాంటాక్ట్ చేయనురా? అమన్ మాటకి షాక్ అవుతాడు కరణ్ ఇంకా ఇంద్ర. ఏం మాట్లాడుతున్నావు బావా? అవునరా, నాకు యాక్సిడెంట్ అయ్యి ఈరోజు స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు ఇవి. అప్పుడు నేను కొన్ని నెలల క్రితం వైజాగ్ సమీపంలో ఒక యాక్సిడెంట్కి గురయ్యాను. కొండ మీద నుండి లోయలోకి కారుతో సహా పడిపోయాను. అక్కడ లోయ దిగువన ఉండే గిరిజనులు రక్షించారు. భీమిలి హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఎవరో తెలియని నాకు హాస్పిటల్ ఫండ్స్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ జరిగింది. నాకు స్పృహ వచ్చిన తర్వాత నేను నా గత జ్ఞాపకాలు మర్చిపోయాను. నాకేమీ తెలియలేదు. ఆఖరికి నేనెవరో కూడా. అది విని ఆశ్చర్యపోతారు కరణ్ ఇంకా ఇంద్ర. నేను కోలుకున్న తర్వాత ఎవరో తెలియక, ఏమీ గుర్తులేక, ఎటు వెళ్ళాలో అర్థం కాకపోతే నాకు ట్రీట్ చేసిన డాక్టర్ ఫ్రెండ్ శ్రీధర్ గారు అని ఒక అతను ఉన్నారు. అతనితో విషయం చెప్తే అతను తన ఇంటిని నాకు రెంట్కి ఇచ్చారట. అక్కడే ఇన్ని నెలలుగా ఉన్నాను. మరలా ఇన్ని నెలల తర్వాత జరిగిన యాక్సిడెంట్కి మర్చిపోయిన గతం మరలా గుర్తుకు రావడంతో వెంటనే మీకు కాల్ చేశాను అంటూ చెప్పడం ఆపుతాడు అమన్. అందరూ సైలెంట్గా వింటూ ఉంటారు.
అమ్మని ఇన్ని నెలలుగా తమని ఎందుకు కాంటాక్ట్ చేయలేదో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. వాళ్ళు డాక్టర్ వైపు తిరిగి ఇలా కూడా జరుగుతుందా అని అడుగుతారు. అవును సార్, జరుగుతుంది. బ్రెయిన్‌కి దెబ్బ తగిలినప్పుడు గతం మర్చిపోయే అవకాశం ఉంటుంది. నేను సార్ కేస్ షీట్ చూశాను. అతను చెప్పిందంతా నిజం. ఒకప్పుడు జరిగిన యాక్సిడెంట్‌లో తను తన కుటుంబాన్ని మర్చిపోయారు. ఇన్ని రోజులుగా భీమిలిలో ఏం చేశావు బావా? నీ కార్డ్స్ కూడా కాలిపోయాయన్నావు. మరి ఎలా బ్రతికావురా అంటాడు ఇంద్ర. అమన్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ఏమో నాకు తెలీదు. అసలు భీమిలిలో ఏం చేశానో నాకేమీ తెలీదు. నాకేమీ గుర్తులేదు అంటాడు అమన్. వాట్? అంటూ షాక్‌తో ఒకేసారి అరుస్తారు కరణ్ ఇంకా ఇంద్ర. గుర్తులేదు నాకు అంటూ మరోసారి చెప్తాడు అమన్. నాకు స్పృహ వచ్చిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది అప్పుడు జరిగిన యాక్సిడెంట్ మాత్రమే. వెంటనే మీరు గుర్తుకు వచ్చి మీకు కాల్ చేశాను. అమన్ సమాధానానికి అయోమయంగా డాక్టర్ వైపు చూస్తారు వాళ్ళు. అమన్ గారు చెప్పేది నిజమే సార్. అప్పుడు జరిగిన యాక్సిడెంట్‌తో తన అసలు జీవితాన్ని మర్చిపోయారు. మొన్న జరిగిన యాక్సిడెంట్‌లో మరలా బ్రెయిన్‌కే దెబ్బ తగలడంతో తన గత జీవితం గుర్తుకు వచ్చింది. కానీ ఇన్ని నెలలుగా ఇక్కడ జీవించిన జీవితం ఆయన మైండ్ నుండి ఎరేజ్ అయిపోయింది. ఆయన భీమిలి జీవితం పూర్తిగా మర్చిపోయారు. ఆయన ఇప్పుడు మీకు చెప్పిన ఆ కొద్ది విషయాలు కూడా డాక్టర్ చెప్పడం వలన అంటూ చెప్పడం ముగిస్తారు డాక్టర్. కరణ్ వాళ్ళు అమన్ వైపు చూస్తారు. అవును అన్నట్టుగా తల ఊపుతాడు అమన్. ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి అర్థమవుతుంది. ప్రసాద్ కూడా అంతా అర్థమై మనసులోనే చాలా బాధపడతాడు డ్రైవింగ్ చేస్తూ. కొన్ని కోట్లకు అధిపతి అయిన వ్యక్తి ఎన్ని కష్టాలు పడ్డాడో అనుకుంటాడు బాధగా. అతనికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొనివ్వండి అని డాక్టర్ చెప్పడంతో అది నిజమే అని అమన్కి రెస్ట్ తీసుకోమని చెప్తారు కరణ్ ఇంకా ఇంద్ర. అమన్ కూడా రెస్ట్లెస్గా ఉండడంతో పడుకుని కళ్ళు మూసుకుంటాడు. తన వాళ్ళు తన చెంతన ఉన్నారు అని ప్రశాంతంగా నిద్రపోతాడు అమన్. కానీ గతం మరిచిన తనకు తెలియదు కదా, తన జీవితాన్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని, తన మనసుకు దూరం అయిపోయాను అని. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.